హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా మంచి రెసిపీ, స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అందరికీ ఎంతగానో ఇష్టమున్న బాదుషా రెసిపీ. అది కూడా నేను గోధుమ పిండితో ఈ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు దివాళీకి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఈ స్వీట్ని అయితే చేసి పెట్టండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఈ కప్పునైతే యూస్ చేస్తున్నానండి. ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకొని జల్లెడలో వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఇందులో మనకు ఎలాంటి రవ్వ అనేది ఉండొద్దు. పిండి చాలా స్మూత్గా ఉండాలి. మీరు మైదా పిండితో చేయాలి అనుకుంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చూడండి, ఈ విధంగా నేను పిండిని మొత్తం అయితే జల్లించుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో మీరు వేసుకుంటే బాదుషా పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 స్పూన్ ఉప్పును వేసుకోండి, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. మనం కేక్లో యూస్ చేసే బేకింగ్ పౌడర్. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ చక్కెరను వేసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇవన్నీ పిండికి మంచిగా పట్టించాలి. ఈ విధంగా పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. మనం పెరుగు వేసాము, నెయ్యి వేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టదు. చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. పిండి మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. మరి సాఫ్ట్గా కలుపుకుంటే మనం ఈ పిండిని 1/2 అవర్ పాటు అయినా పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవుతుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా, కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలుపుకుంటే 1/2 అవర్ తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. అలాగే పిండిని ఒక 10 నిమిషాలైనా బాగా ప్రెస్ చేసినట్టుగా చేసి పిండిని అయితే బాగా కలుపుకోండి. తర్వాత పైనుంచి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇంకొకసారి పిండికి మొత్తం ఈ నెయ్యిని అప్లై చేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పెట్టుకున్న పిండి ఇంకొంచెం మంచి సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేద్దాము. పాకం కోసం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెరని అయితే తీసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్ని తీసుకొని చక్కెరని అయితే కరిగించుకోవాలి. ఇలా చక్కెర మొత్తం కరిగించుకోవాలి. ఈ పాకం మనకు చక్కెర కరిగిపోయి పాకం కొంచెం థిక్గా ఉండేటట్టుగా ఉండాలి. అంటే మరీ కొంచెం పల్చగా కాకుండా గులాబ్ జామున్ పాకం మనం థిక్గా ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉండాలి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు అయితే కలుపుకోవాలి. మనం చేతికి అంటించుకొని చూస్తే జిగటగా తగలాలి. ఆ విధంగా ఉండేటట్టుగా థిక్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒకసారి చేతికైతే అంటించుకొని చూడండి. ఇలా మంచిగా గులాబ్ జామున్ పాకం లాగా ప్రిపేర్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఈ కడాయిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పిండిని చూద్దాము. పిండి అయితే ఒక 1/2 అవర్ పాటు నేను పక్కన పెట్టుకున్నాను. 1/2 అవర్ తర్వాత చూస్తే చూడండి లోపలంతా మంచిగా ఇలా పురలు పురలుగా వచ్చింది. మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి పిండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాదుషాలు అయితే ప్రిపేర్ చేద్దాము. మనం బాదుషాలు ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకొంచెం పెద్దగా అవుతాయి. కాబట్టి మరీ పెద్ద సైజులో కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఇలా నిమ్మకాయ సైజ్ అంత పిండిని అయితే తీసుకొని కొంచెం ఇలా బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో ఫింగర్తో ఇలా రౌండ్గా తిప్పినట్టుగా చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తిప్పినట్టుగా చేస్తే మనకు బాదుషా లోపల పొరలుగా వస్తుంది. ఇలా ఒక ఫింగర్తో ఇలా తిప్పినట్టుగా హోల్ పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా బాదుషాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే సైజులో మిగతా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఫింగర్తో కొంచెం రౌండ్గా తిప్పినట్టుగా చేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాదుషాని మైదా పిండి యూస్ చేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి మైదా పిండితో. ఈ విధంగా అన్నింటినైతే బాదుషాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే సైజులో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి. కొంచెం లైట్గా ఆయిల్ వేడెక్కగానే ఈ బాదుషాలన్నింటినీ ప్యాన్లో పట్టినన్ని వేసుకోవాలి. చూడండి, లోపలికి వెళ్ళిపోయాయి బాదుషాలన్నీ. అవి వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాలి. అప్పుడు వాటంతట అవే ఇలా పైనకు వచ్చేస్తాయి. చూడండి,
ఈ విధంగా పైనకు రావాలి. ఆయిల్ మరీ వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే లోపల బాదుషా అనేది ఉడకదు. కాబట్టి ఆయిల్ కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలని వేసుకోండి. ఈ విధంగా ఒక వైపున ఫ్రై అవ్వగానే పైకొస్తాయి. అలా పైకి రాగానే రెండో వైపున కూడా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా పైన కాలినట్టుగా ఉంటాయి, లోపల పిండిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్ రాగానే వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన బాదుషాలను కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే మిగిలినవి వేసేటప్పుడు ఆయిల్ మనకి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఫస్ట్ బాదుషాలు ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడు ఎలా వేసుకున్నామో ఇప్పుడు సెకండ్ టైం కూడా అలాగే మీడియం హీట్లో ఉండాలి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ బాదుషాలు వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఫస్ట్ వాటిగానే ఇవి కూడా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేయాలి. అయితే పాకం మరీ చల్లగా అయిపోతే కనుక మళ్ళీ ఒకసారి వేడి చేయండి. పాకం చల్లగా అయిపోతే మనకు ఇవి పాకాన్ని పీల్చుకోవు, లోపల పిండిగా ఉంటాయి. కాబట్టి పాకం వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న బాదుషాలన్నింటినీ వేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేసి 10 నిమిషాల తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేసుకోవాలి. అయితే నాకు పాకం అయితే కొంచెం బాదుషాలకి మునగలేదండి. మీరు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. అంటే బాదుషాలు మునిగేటట్టుగా ఒక చిన్న గిన్నెలో అయితే చేసుకోండి. ఇలా సగానికి అవుతే మనకు రెండో వైపున ఈ విధంగా టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా మునిగేటట్టుగా పాకం ఉంటే మనకు తిప్పుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు సగం వరకే మునిగాయి కాబట్టి నేను రెండో వైపున కూడా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేసి అలాగే వదిలేసాను. నాకు మొత్తంగా ఇవి పాకం పీల్చుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. ఇవి మంచిగా పాకం పీల్చుకోగానే ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే చాలా జ్యూసీగా ఇంట్లోనే చాలా సింపుల్గా బాదుషా అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం గోధుమ పిండితో కూడా చాలా హెల్దీగా చాలా సింపుల్గా బాదుషాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ దివాళీకి మీరు కూడా ఇది ట్రై చేశారు కదా. చాలా సింపుల్గా ఈ దివాళీకి స్వీట్ని మీ ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. మరి ఈ బాదుషా ఎలా వచ్చిందో చూద్దామా. చాలా జ్యూసీగా ఎలా వచ్చిందో ఒక్కసారి మీకు చూపిస్తాను రండి. చూడండి, ఒక బాదుషాని తీసుకొని చూస్తే చాలా జ్యూసీగా అయితే బాదుషా అయితే ప్రిపేర్ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్లో లాగా బాదుషా ప్రిపేర్ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.